ఓకే. గుడ్ మార్నింగ్ గైస్. సో ఈరోజు మనం రివిట్‌లోని హెచ్‌విఏసీ సిస్టమ్‌ని మనం ఎలాగా డిజైన్ చేసుకోవాలి అన్నది నేను స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాను. అయితే ఇందులోనేంటంటే మనం ఫస్ట్ రివిట్ అప్లికేషన్ మనం ఓపెన్ చేసుకోవాలి. సో అప్లికేషన్ మనకి ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ప్రాసెస్. ఓకే. సో రివిట్ అప్లికేషన్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ రివిట్ అని చెప్పి మనం ఇక్కడ సింబల్ని మనం క్లిక్ చేసుకుంటే ఇందులో ఆప్షన్స్ అని ఉంటుంది. ఆప్షన్స్లో మనం ఏం చేయాలంటే ఫైల్ లొకేషన్ అని చెప్పాలి. ఈ ఫైల్ లొకేషన్లో బై డిఫాల్ట్గా మనకి ఏంటంటే కొన్ని టెంప్లెట్స్ ఉన్నాయి, కానీ మనకి కావాల్సిన టెంప్లెట్స్ మనకి కావాలి కదా. సో అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ ప్లస్ సింబల్ అనేది మనం క్లిక్ చేసామనుకోండి. సో ప్లస్ సింబల్ అంటే ఏమవుతుందంటే మనకి ఫైల్ లొకేషన్. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం పీసీలోకి వెళ్ళి సి డ్రైవ్లోకి వెళ్ళి ప్రోగ్రామింగ్ డేటాలోకి వెళ్తే ఆటోడెస్క్ అని ఉంటుంది. సో ఆటోడెస్క్లో ఇక్కడ నాకు రివిట్ 2017 అని ఉంటుంది. ఇక్కడ మనం టెంప్లెట్స్ అని ఉంటుంది. టెంప్లెట్స్లో యూఎస్ ఇంపిరికల్ అని ఉంటుంది. అంటే నాకు ఇది కావాలి కాబట్టి, అంటే నేను నా దగ్గర ఆల్రెడీ మోడల్ ఏదైతే ఉందో డిపెండ్ ఆన్ ద మోడల్ బట్టి నేను రైట్ టెంప్లెట్ అనేది నేను చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ సిస్టమ్ డిఫాల్ట్ అనేది నేను ఇక్కడ ఓపెన్ చేయడం జరుగుతుంది. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఓకే అని చేయాలి. ఓకే, అది అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే న్యూ అనే ఆప్షన్ మనం తీసుకొని న్యూ అనే ఆప్షన్లో ఇక్కడ సిస్టమ్ డిఫాల్ట్ అని మనం పెట్టుకొని డైరెక్ట్గా ఓకే అని చెప్పాలి. ఇక్కడ మనకి రివిట్ అప్లికేషన్ అనేది మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇందులో దీన్ని అంతటినీ మనం క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారు, దీన్ని ఏమో టైటిల్ బార్ అని అంటారు. అట్లాగే ఇక్కడ మనకు వచ్చేసరికి ఇది రిబ్బన్ అని చెప్తారు. అయితే మనకి ఇందులో ఆర్కిటెక్చరల్ కానీ లేకపోతే స్ట్రక్చర్ కానీ మనకు అవసరం ఉండదు. సో ఇక్కడ మనం సిస్టంలోకి వస్తే ఇక్కడ హెచ్విఏసీ సిస్టమ్ అంటే హీట్ వెంటిలేషన్ ఎయిర్ కండిషన్ అని చెప్పేసి ఒక మాడ్యూల్ ఉంటుంది. అలాగే ఇక్కడ పైపింగ్, మనం పైపింగ్ సిస్టమ్ ఎలా డిజైన్ చేసుకోవాలో అంతా కూడా ఇక్కడ ఉంటుంది. అండ్ అట్లాగే ఇందులోని ఎలక్ట్రికల్ సిస్టమ్ అనేది మనకి ఇందులోని ఉంటుందన్నమాట. ఇది ప్రాజెక్ట్ తాలూకా ప్రాపర్టీస్ అండ్ ఇది ప్రాజెక్ట్ తాలూకా బ్రౌజర్. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫస్ట్ ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళాలి. ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి ఏం చేయాలంటే ఇక్కడ లింక్ రివిట్ అని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తామంటే మన యొక్క ఫైల్ తాలూకా లొకేషన్, అంటే మనం ఎక్కడైతే దాన్ని రిజర్వ్ చేసామో సో ఆ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద ఏరియాలోకి మనం వెళ్ళాలన్నమాట. అంటే ఫైల్స్ అనేవన్నీ కూడా ఎక్కడ స్టోర్ చేసాము అనేది ఆ పార్ట్ దగ్గరికి వెళ్ళాలి మనం. ఓకే, సో ఇక్కడ నేను ఫైల్స్ అనేవన్నీ కూడా సపరేట్గా ప్రతిదానికి కూడా నేను పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ ఏం చేస్తానంటే నాకు ఇక్కడ హోటల్ డిజైన్ అనే ఒక టెంప్లెట్ని, అంటే ఒక మోడల్, ఆర్కిటెక్చరల్ మోడల్ని నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఓపెన్ చేసుకుంటాను. సో ఓపెన్ చేసుకుంటే ఏమవుతుందంటే నాకు డైరెక్ట్గా మోడల్ అనేది మనకి ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. సో మోడల్ వచ్చిన తర్వాత ఫస్ట్ మనం చేయవలసిన పని ఏంటంటే సో ఈ మోడల్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రాపర్టీస్లో ఎడిట్ టైప్లో ఇక్కడ మనం క్రియేట్ బౌండరీ అని చెప్పి దీనికి
మనం ఓకే అని చెప్పాలి. ఓకే. సో అది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ప్రాజెక్ట్ బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మెకానికల్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఎలివేషన్ ఫర్ బిల్డింగ్లోకి మనం ముందు వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకనంటే బికాజ్ మనం ఇక్కడ మోడల్ ఏం చేసామంటే మనం డౌన్లోడ్ చేసుకున్నాం కరెక్టే, కానీ మనకి ఒక డాక్యుమెంట్ అంటే మనం ఒక బ్లాంక్ డాక్యుమెంట్లో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఓన్లీ లెవెల్ 1 అండ్ లెవెల్ 2 మాత్రమే మనకు అక్కడ క్రియేట్ అయ్యి ఉంటుంది. ఇదంతా కూడా మనకి టెంప్లెట్లో. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క లెవెల్ 1 ఏదైతే ఉన్నదో దాన్ని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. సో సెలెక్ట్ చేసుకొని ఏం చేస్తానంటే ఇక్కడ నేను కొంచెం దూరంగా ఇక్కడ నేను పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తాను, సో 0 feet అని నేను పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే. ఆ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ లెవెల్ 2 కూడా బై డిఫాల్ట్గా ఇందులో ఉంటుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ లెవెల్ 2ను కూడా నేనేం చేశానంటే ఎగ్జాక్ట్గా నేను ఒక ఫైల్ లొకేషన్లో మనం పెట్టుకొని ఇక్కడ ఏం చేస్తానంటే ఎగ్జాక్ట్గా 10 feet అనేది నేను యాజ్ పర్ లెవెల్స్ ప్రకారం ఇక్కడ నేను ఇలాగా లెవెల్ 1 అండ్ 2 అనే దాన్ని మనం పెట్టుకోవడం జరిగింది. బట్ ఇక్కడ ఇవన్నీ కూడా మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఎక్స్ట్రాక్ట్ అనేది మనం చేసుకోవాలి. సో చేసుకోవాలి అని అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులోని ఇక్కడ కొలాబరేట్ అని చెప్పి మనకి ఒక ట్యాబ్ ఉంటుంది. ఇందులో మనకి ఏంటంటే ఫస్ట్ మనకి ఇక్కడ కాపీ మాస్టర్స్లో ఇక్కడ సెలెక్ట్ లింక్ అని చెప్పి ఇక్కడ ఏం చేస్తామంటే మనం లింక్ అనే దాన్ని సెలెక్షన్ చేసుకుంటే ఇందులో కాపీ అని మనం పెట్టుకోవాలి. ఇక్కడ మల్టిపుల్ అని మనం పెట్టుకొని ఇక్కడ ఏం చేయాలంటే మనకి ఏది కావాలో దాన్ని సెలెక్షన్ చేసుకొని అక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 3 ఆటలని కూడా సెలెక్ట్ చేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫినిష్ అని చెప్తా. సో ఫినిష్ అని చెప్తే ఏమవుతుందంటే నాకు ఇక్కడ ఈ 3 లెవెల్స్ ఏవైతే ఉంటుందో ఆ 3 లెవెల్స్ అనేది నాకు ఇక్కడ ఆటోమేటిక్గా నాకు ఏదైతే నేను ప్రాజెక్ట్ అంటే బ్లాంక్ డాక్యుమెంట్లోకి నేను తీసుకోవడం జరిగిందో అదంతా కూడా మనకి ఆటోమేటిక్గా ఇక్కడ మనకి క్రియేట్ అయిపోతుంది. సో క్రియేట్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ఆ యొక్క లెవెల్ని మనం సెలెక్షన్ చేసుకొని, అంటే మనం జనరల్గా ఈ ఇక్కడ లెవెల్ అనేదాన్ని మనం సెలెక్షన్ చేసుకొని మనకి ఇక్కడ ఏం చేయాలంటే మనం లెవెల్స్ని ఫస్ట్ మనం మూవ్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ మనకి ఇది ఎంత 20 feet. సో 20 feet అనేది మనం ఇలా ఇస్తాం. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం ఇది సెలెక్షన్ చేసుకొని దీన్ని కూడా జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం సెలెక్షన్ చేసుకోవాలి. ఓకే. సో సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ మనం ఇక్కడ 30 feet లాగా మనం పెట్టుకుంటాము. ఓకే. సో ఇక్కడ మనకి ఏంటంటే జస్ట్ జాగ్రత్తగా మనం ఆ లెవెల్ని ఏదైతే ఉన్నదో అది మనం అడ్జస్ట్మెంట్ అనేది మనం చేసుకోవాలి. సో మనం ఇక్కడ చూసుకోవాలి మనం అంటే లెవెల్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుందా లేదా. అలాగే ఇక్కడ కూడా మనం ఈ లెవెల్ని కూడా మనం ఏం చేస్తామంటే జాగ్రత్తగా మనం ఇక్కడ మనం పెట్టుకొని ఇది కూడా మనకి 40 feetలో ఉన్నది కాబట్టి సో ఇక్కడ నేను ఏం చేశానంటే నా ప్రాజెక్ట్కి కావాల్సిన లెవెల్స్ని అయితే నేను ఏం చేశానంటే ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. కానీ మనకేమవుతుందంటే ఇక్కడ బై డిఫాల్ట్గా లెవెల్ 1 అండ్ లెవెల్ 2 ఉంటుంది కదా మనకి ప్రాజెక్ట్లోని. సో అందుకని ఇక్కడ మానిటరింగ్ అని చెప్పేసి నేను దీనికి అట్లాగే ఇక్కడ మనం ఈ యొక్క దీనికి
ఇక్కడ ఏం చేయాలంటే మనం దీనికి కూడా మానిటరింగ్ చేసేసి ఇక్కడ ఫినిష్ అని ఇవ్వాలి. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ మెక్ 1లోకి వస్తాం, అంటే మెకానికల్ లెవెల్ 1లోకి రావడం అన్నమాట. ఓకే, సో వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మనం మనకి ఇక్కడ వ్యూ ట్యాబ్ అని మనకి ఒక ట్యాబ్ ఉంటుంది. ఈ వ్యూ ట్యాబ్లో ఏం చేయాలంటే మనం ఇక్కడ ఫ్లోర్ ప్లాన్ అని చెప్పేసి ఈ ఫ్లోర్ ప్లాన్లో మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా ఇక్కడ ఎడిట్ టైప్లోకి వచ్చి ఇది మెకానికల్ హెచ్వి సిస్టంలో ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకొని దీన్ని ఓకే అని చెప్పి మనకి ఏవైతే కావాలో దాన్నే మనం ఓకే అని ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. అప్పుడు మనకేమవుతుందంటే ఇక్కడ మనకి ఇందులోకి ఆటోమేటిక్గా మనకి క్రియేట్ అవుతుంది అన్నమాట. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మళ్ళీ మనం ఇందులో రిఫ్లాక్టెడ్ సీలింగ్ లెవెల్లోకి వెళ్ళాలి. మళ్ళీ ఇందులోని మనం ఏం చేయాలంటే రిఫ్లాక్టెడ్ సీలింగ్ లెవెల్లోకి వెళ్ళి ఇక్కడ ఎడిట్ టైప్లోకి వెళ్తే ఇక్కడ చూసారా నన్ అని ఉంది, అంటే ఇక్కడ మెకానికల్ సీలింగ్ అని చెప్పి దీన్ని నేను ఓకే అని చెప్పాలి. అది అయిపోయిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ మనం ఈ 2 లెవెల్స్నే ఇక్కడ కూడా మనం ఓకే అని తెచ్చుకుంటాం. అర్థమైందా? సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి, మనం దీన్ని రీనేమ్ చేసుకోవాలి కదా. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే రైట్ క్లిక్ చేసి దీన్ని రీనేమ్ అని మనం ఇవ్వాలి. రీనేమ్ అని చెప్పి ఇక్కడ 3 స్పేస్ ఐఫెన్ ఇక్కడ మెక్ అని చెప్పి ఇక్కడ నేను ఏం చేస్తాను, దీన్ని ఓకే అని చెప్తాను. ఇక్కడ నో అని చెప్పాలి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలి, ఇక్కడ రీనేమ్ అని చెప్పి ఇందులో 4 స్పేస్ ఐఫెన్ స్పేస్ ఇక్కడ మెక్ అని ఇవ్వాలి. దీనికి కూడా ఇక్కడ ఓకే అని చెప్పి ఇక్కడ నో అని చెప్పాలి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం రైట్ క్లిక్ చేసి ఇక్కడ కూడా మళ్ళీ మనం ఏం చేయాలి, రీనేమ్ అని చెప్పి రీనేమ్లో ఇక్కడ కూడా 3 స్పేస్ అని చెప్పి సీలింగ్ మెక్ అని చెప్పి ఇక్కడ ఏం చేస్తారో దీనికి కూడా ఓకే అని చెప్పారు, ఇక్కడ కూడా నో అని చెప్తారు. అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తారంటే రైట్ క్లిక్ చేసి ఇక్కడ మనం ఏం చెప్తాం, మనం ఇక్కడ కూడా మనం రీనేమ్ అనేది మనం చేయవలసి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ లెవెల్లోకి వచ్చేసి ఇక్కడ 4 అని చెప్పి స్పేస్ అని చెప్పి ఇక్కడ CEILLING సీలింగ్ మెక్ ఇక్కడ మళ్ళీ మనం ఓకే అని మనం చెప్పుకోవాలి, ఇక్కడ నో అని చెప్పాలి. ఓకే, సో అలాగే ఇక్కడ కూడా మనం ఏంటంటే రైట్ క్లిక్ చేసి ఇక్కడ రీనేమ్ తీసుకొని రీనేమ్లో ఫర్ సపోజ్ 3 స్పేస్ ఐఫన్ స్పేస్ ఇక్కడ సీలింగ్ మెక్ అని చెప్పి ఇక్కడ కూడా నేను ఓకే అని చెప్తే అదేమవుతుందంటే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా మనకి రీనేమ్ అనేది అయిపోతుంది. ఇప్పుడు మనం మెక్ 3 తీసుకుంటే మనకి ఇక్కడ 3rd అంటే ఏది వస్తుంది, అట్లాగే 4thలో మనకి ఏం ఉండదు టెర్రస్ కాబట్టి ఇక్కడ సీలింగ్ 1 అలాగే ఇక్కడ సీలింగ్ 2 అలాగే ఇక్కడ సీలింగ్ 3 అంటే 2 ఫ్లోర్సే ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ ఈ రకంగా మనం ఏం చేసామంటే మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నిటిని కూడా మనం ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలంటే మెక్ 1లోకి వెళ్ళిపోయిన తర్వాత
ఇక్కడ మనం అనలైజ్ అని చెప్పి మనకి ఒక ట్యాబ్ ఉంటుంది. ఈ అనలైజ్ అనే దాంట్లోకి వెళ్ళి ఏం చేయాలంటే మనం స్పేసెస్ అనేది మనం ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఏం చేయాలంటే మనం దేనికి దానికి స్పేసెస్ అనేది మనం ఇక్కడ ఏర్పరచుకోవాలి. ఓకే, సో దేనికోసం మనం ఈ స్పేస్ అనేది మనం ఏర్పరచుకోవాల్సి ఉంటుంది అని అంటే బికాజ్ మనం హీటింగ్ అండ్ కూలింగ్ అని చెప్పేసి మనం ఇక్కడ చేయవలసి ఉంటుంది. సో అందుకని ఇక్కడ చూడండి మనకి స్పేస్ సపరేటర్ అని చెప్పేస్తే ఇక్కడ ఏం చేయాలంటే మనం జాగ్రత్తగా మనం ఏం చేయాలి మనం సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం జాగ్రత్తగా దీన్ని సపరేట్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి ఎంతవరకు అయితే ఆబ్జెక్ట్ అనేది మనకి సపరేషన్ అనేది కుదురుతుందో సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం డిపెండ్ ఆన్ ద ఆబ్జెక్ట్ని బట్టి కంటెంట్ని బట్టి మనం ఇక్కడ క్రియేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే మనం దీంట్లోని నేమ్స్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనకి కావాల్సిన లొకేషన్ అంటే ఏంటి మనం ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఏం చేయాలి మనం డిపెండ్ ఆన్ ద జోన్స్ దాని ప్రకారం మనం క్రియేట్ చేసినప్పుడు దీనికి నేమ్స్ అనేది కూడా మనం అలొకేట్ చేయవలసి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం స్పేస్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఏదైతే ఉందో దీన్ని మనం డబుల్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ నేను ఏం చేస్తాను రూమ్ 1 అని ఇస్తాను. అలాగే దీన్ని నేను ఏం చేస్తానంటే రూమ్ 2 అని చెప్పి ఇస్తాను. అలాగే ఇక్కడ నేను ఏం చేస్తానంటే రూమ్ 3 అని ఇస్తాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ సో ఇక్కడ కారిడార్ అని మనం ఇవ్వాలి. అలాగే ఇక్కడ మనం ఏం చేయాలి మనం రూమ్ 4 అని మనం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనం ఏం చేస్తామంటే రూమ్ 5 అని మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాగే ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ రూమ్ 6 అని మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాం మనం ఇక్కడ మనం ఫ్రంట్ ఆఫీస్ కాబట్టి ఇక్కడ నేను సో ఇక్కడ నేను ఫ్రంట్ ఆఫీస్ అని మనం ఇక్కడ నేమ్ అనేది మనం ఇక్కడ డివైడ్ చేసుకోవడం జరిగిందనమాట. ఓకే, సో ఇక్కడ మనం నేమ్స్ అనేవి అసలు ఎందుకు మనం ఇక్కడ క్రియేట్ చేసాము అని అంటే ఇక్కడ దీనికి ఏం చేస్తామంటే జోన్ వారీగా మనం డివైడ్ చేయాలి ఫస్ట్. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫస్ట్ జోన్ అని చెప్పేసి ఇక్కడ ఏం చేయాలి మనం ఫస్ట్ ఇక్కడ నేను ఈ రూమ్స్ అన్నిటికీ కూడా ఒక జోనే మనం ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ నేను ఫినిష్ అని చెప్తాను. అలాగే ఇక్కడ ఏం చేస్తానంటే మళ్ళీ జోన్ అని చెప్పి ఇక్కడ నేను కారిడార్కి ఒక జోన్ అనేది క్రియేట్ చేస్తాను. అలాగే నేను మళ్ళీ ఇక్కడ జోన్ అని చెప్పి సో ఓన్లీ ఫ్రంట్ ఆఫీస్కి మరొక జోన్గా ఇక్కడ నేను
డివైడ్ చేసుకోవడం జరిగిందనమాట. అంటే ఇక్కడ మనం మన యొక్క మాడ్యూల్ దాన్ని బట్టి మనం క్రియేట్ చేయాలనుకున్న దాన్ని బట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే దాని తాలూకా జోన్స్ అనేది మనం ఇక్కడ డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఇలాగా డిజైన్ అనేది మనం చేసుకోవడం జరుగుతుందో సో దాన్ని బట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఏ పార్ట్కి మనం ఎంత రూమ్ది స్పేస్ అనేది మనం క్రియేట్ చేయాలంటే సో ఇవంతా అంటే ఏంటి మనం ప్రాజెక్ట్ని మనం తీసుకున్న దగ్గర నుండి మనం ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో అందువల్ల ఇక్కడ ఏం చేస్తామంటే మనం స్టెప్ బై స్టెప్ మనం అంటే ఇక్కడ మనకి ఒకటే సో ఒక హౌస్కైనా కమర్షియల్ కాంప్లెక్స్కైనా లేదు అంటే ఇండస్ట్రీస్కైనా ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో అవంతా ప్రొసీజర్ అనేది మనకి యాజ్ ఇట్ ఈజ్గా మనకి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి మనం ఈ ప్రాజెక్ట్ అనే దాన్ని మనం స్టోర్ చేసుకోవాలి ఒక పర్టికులర్ లొకేషన్లో. మనం ఫైల్ అనేది మనకి కావాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒక పర్టికులర్ లొకేషన్లోకి వెళ్ళిపోయి సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఒక ప్రాజెక్ట్తోనే నేను ఇక్కడ నేమ్ని మనం సేవ్ చేసుకున్నాం. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే నాకు ఆ యొక్క ఏదైతే మనకు ఉంటుందో అదంతా కూడా మనకి ఫైల్ అనేది స్టోర్ అవుతుంది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి హీటింగ్ అండ్ కూలింగ్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఏమవుతుందంటే మనం ఎక్కడెక్కడైతే మనం రూమ్స్ కింద జోన్స్ కింద మనం డివైడ్ చేసామో అదంతా కూడా ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ బిల్డింగ్ టైప్కి వచ్చేసరికి మనం ఇక్కడ బిల్డింగ్ టైప్లో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ హోటల్ కదా, సో అందుకని ఇక్కడ మనం హోటల్ అనేది తీసుకుంటాం. అట్లాగే ఇక్కడ ఏం చేయాలి మనం లొకేషన్ అంటే లొకేషన్ అనేది మనం తీసుకుంటే లొకేషన్ అనేది మనం క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది మనకి లొకేషన్ అనేది డైరెక్ట్గా మనకి మ్యాపింగ్ ద్వారా వస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే డిఫాల్ట్ సిటీ అనేది మనం పెట్టుకుంటే సో డిఫాల్ట్ సిటీలో మనం ఇక్కడ చేయవలసిన పని ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ చెన్నై ఇండియా అని ఉంటుంది. సో దాన్ని మనం ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ మనకి నియర్ బై కోల్కతా దగ్గరగా ఉంటే సో కోల్కతా అనేది మనం పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే మనం ఇక్కడ ఇలా డౌన్కి వచ్చేస్తే ఇక్కడ మనం
ఇదిగోండి. ఇక్కడ ఇది మనం సెలెక్షన్ చేసుకొని దీన్ని ఇక్కడ మనం ఓకే అని పెట్టుకోవాలి. అది అయిపోయిన తర్వాత మనం లెవెల్ 1 కాబట్టి లెవెల్ 1 ఇంకా మనం ఇక్కడ ఏమీ కూడా మనం మార్చవసరం లేదు. సో డైరెక్ట్గా ఇక్కడ ఏం చేస్తామంటే మనం డీటెయిల్స్లోకి మనం వెళ్తాము. డీటెయిల్స్లోకి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ జోన్స్ ఇచ్చాం కదా. సో ఇక్కడ జోన్స్లో ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ రూమ్ నెంబర్ 1 అనేది మనం తీసుకుంటాం. ఇవి ఏంటంటే మనకి బెడ్రూమ్స్ కదా. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం బిల్డింగ్ అనేది మనం క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే మనం వాటికి సంబంధించిన ఇక్కడ చూడండి డార్మెటరీ బెడ్రూమ్స్ అని ఉన్నారు కదా. సో దీన్ని మనం ఇక్కడ సెలెక్షన్ చేస్తాము. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే కన్స్ట్రక్షన్ టైప్ అని ఇస్తాము. ఇందులో రూఫ్ అని చెప్పేసి ఇక్కడ మనం ఏం చేస్తాము సో అలాగే ఇక్కడ మనం ఫ్లాట్ రూఫ్ అనేది మనం తీసుకోవాలి. అలాగే ఇక్కడ ఎక్స్టీరియర్ వాల్స్ అనే దగ్గర మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసుకుంటే స్టాండర్డ్ వాల్ కన్స్ట్రక్షన్ అనేది తీసుకోవాలి. అలాగే ఇక్కడ మనం ఇంటీరియర్ వాల్ అనేది మనం తీసుకొని ఇక్కడ ఇంటీరియర్ వాల్ అనేది లైట్ ప్లాస్టింగ్ బ్రిక్ అనేది మనం తీసుకోవాలి. అలాగే ఇక్కడ సీలింగ్ అనేది మనం తీసుకొని ఇక్కడ మనం సీలింగ్ దాంట్లో కూడా ఏం చేస్తామంటే మనకి 18 లైట్ వెయిట్ అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక ఫ్లోర్కి వచ్చేసరికి ఫ్లోర్లో ఏం చేయాలంటే వెల్టెడ్ కార్పెట్ కాంక్రీట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్లాబ్కి వచ్చేసరికి ఏం చేయాలంటే మనం ఇక్కడ స్లాబ్లో కూడా స్టాండర్డ్ స్లాబ్ కన్స్ట్రక్షన్ అనేది మనం తీసుకోవాలి. అలాగే ఇక్కడ మనం డోర్స్కి వచ్చేసరికి ఇక్కడ మనం వుడెన్ డోర్స్ అనేది మనం సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎక్స్టీరియర్ విండోస్కి వచ్చేసరికి ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇందులో లో ఈ అని చెప్పేసి డబల్ గ్లిజర్డ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇందులో కూడా మనం ఇదే తీసుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ దీన్ని ఓకే అని చెప్పాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాము రూమ్ నెంబర్ 2లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ బిల్డింగ్ టైప్లోని మనం ఏం చేస్తాం ఇక్కడ ఇందులో డార్మెటరీ అనేది బెడ్రూమ్స్ అనేది ఉంటుంది కాబట్టి
సో మనం ఏం చేస్తామంటే దానికి సంబంధించిన థింగ్స్ అనేది మనం ఇక్కడ తీసుకుంటాము. అలాగే ఇక్కడ కన్స్ట్రక్షన్ 1 అని చెప్పేసి దీన్ని మనం ఓకే చేయవలసి ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి రూమ్ నెంబర్ 3 ఇక్కడ మనం క్లిక్ చేసుకొని సో ఇక్కడ ఏం చేస్తామంటే మనకి కావాల్సినది ఇక్కడ డార్మెటరీ బెడ్రూమ్స్ కాబట్టి దాన్ని మనం సెలెక్షన్ చేసుకొని ఓకే అని చెప్పి ఇక్కడ కన్స్ట్రక్షన్ టైప్ దాంట్లో కన్స్ట్రక్షన్ 1 అని చెప్పేసి ఇక్కడ నేను ఓకే అని చెప్పాలి. అది అయిపోయిన తర్వాత రూమ్ నెంబర్ 4కి వెళ్ళి ఇక్కడ మళ్ళీ ఇక్కడ బిల్డింగ్ దాంట్లోకి వెళ్ళి మనం ఏం చేయాలి ఇక్కడ సో మనకి ఇక్కడ డార్మెటరీ బెడ్రూమ్స్ అని చెప్పేసి మనం ఏం చేయాలంటే దీన్ని మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ మనం ఓకే అని చెప్తాము. అలాగే ఇక్కడ కన్స్ట్రక్షన్ దాంట్లోకి వెళ్ళి కన్స్ట్రక్షన్ 1 అని చెప్పి ఇక్కడ నేను ఇది ఓకే అని చెప్తాను. ఓకే, అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తాను, నేను రూమ్ నెంబర్ 5లోకి వెళ్తాను. సో రూమ్ నెంబర్ 5లో కూడా సేమ్ మనం ఇక్కడ ఏం చేయాలంటే డార్మెటరీ బెడ్రూమ్ అనేది మనం సెలెక్షన్ చేయవలసి ఉంటుంది. సో సెలెక్షన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది, కన్స్ట్రక్షన్ 1 అని. అలాగే ఇక్కడ ఏం చేస్తామంటే రూమ్ నెంబర్ 6లోకి వెళ్ళి ఇక్కడ కూడా ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి డార్మెటరీ బెడ్రూమ్స్ అనేవి మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇందులో కన్స్ట్రక్షన్ అనేది 1 అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఫైనల్గా అంటే ఇక్కడ ఏం చేయాలి, మనం ఇక్కడ మరి కారిడార్ అని ఉంది కదా, సో కారిడార్లోకి వెళ్ళి సో ఇక్కడ కూడా మనకి ఇందులో కారిడార్కి సంబంధించింది ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కారిడార్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే కారిడార్ ట్రాన్స్లేట్ అనేది మనం తీసుకుంటే ఇందులోని మనం దానికి సంబంధించిన వాల్యూస్ అనేది ఇక్కడ తీసుకొని ఇక్కడ ఏం చేస్తాం, మనం ఇక్కడ మళ్ళీ మనం కన్స్ట్రక్షన్ 1 అని చెప్పి ఇక్కడ 1 అని చెప్తాము. అలాగే ఇక్కడ మళ్ళీ మనం ఫ్రంట్ ఆఫీస్ అంటే ఫ్రంట్ ఆఫీస్ ఈజ్ నథింగ్ బట్ రిసెప్షన్. సో ఇక్కడ మనకి ఏం చేస్తాం, మనం ఆ ఫ్రంట్ ఆఫీస్ సంబంధించిన ఇక్కడ ఏంటంటే మనకి దానికి రిలేటెడ్గా కూడా మనకి ఇందులో ఇస్తాడు లిస్ట్లోని. మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా మనం సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసారా మనకి రిసెప్షన్ అనేది మనకి ఇక్కడ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే దీన్ని ఓకే అని చెప్పి ఇక్కడ ఏం చేస్తామంటే మనం కన్స్ట్రక్షన్ అని చెప్పేసి దీన్ని ఇక్కడ ఓకే అని చెప్తాను. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ఫైనల్గా ఇక్కడ క్యాలిక్యులేట్ అని మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో క్యాలిక్యులేట్ అని ఇస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనకి ప్రతి అంటే ఇక్కడ ప్రాజెక్ట్ తాలూకా డీటెయిల్స్ కాకుండా ఇక్కడ బిల్డింగ్ సమ్మరీలో మనకి ఇక్కడ చూసారా మనకి టోటల్ అంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే ఇక్కడ మనకి మనం ఏంటేంటి తీసుకున్నాం ఇక్కడ చూడండి మనకి
అంటే స్పేసెస్ రూమ్ నెంబర్ 1, రూమ్ నెంబర్ 2. సో ప్రతి రూమ్కి కూడా ప్రతిదీ కూడా ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ అనేది ఆటోమేటిక్గా మనకి చేసేసి మనకి ఇక్కడ లిస్ట్ అనేది ఇచ్చేస్తుంది అనమాట. అంటే దీని ప్రకారమే మనం ఇక్కడ మనం ప్రాజెక్ట్ అని మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే ఇది హీటింగ్ అండ్ కూలింగ్ అనాలిసిస్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం నెక్స్ట్ స్టేజ్ అంటే ఏది, సో ఇప్పుడు మనం సీలింగ్ లెవెల్ 1లోకి మనం వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఫైల్ అనేది మనం సేవ్ చేసుకున్నాం కాబట్టి సో ఇక్కడ ఏం చేయాలంటే మనం నెక్స్ట్ ఇందులో ఏం చేయాలంటే మనం ఎయిర్ టెర్మినల్స్ అనే దాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎయిర్ టెర్మినల్స్లో మనకి ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకి 3 రకాలుగా ఉంటుంది. సో ఒకటి డిఫ్యూజర్ అనేది ఉంటుంది, తర్వాత మనకి అంటే రిటర్న్ డిఫ్యూజర్ ఉంటుంది, ఆ తర్వాత నాకు ఎగ్జిటర్ అని ఉంటుంది. అదేంటంటే డిపెండ్ ఆన్ ద కండిషన్స్ బట్టి మనం ఏం చేస్తామంటే వీటిని మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ సిస్టమ్ ట్యాబ్లోకి వస్తే సిస్టమ్ ట్యాబ్లో మనకి ఇక్కడ మెకానికల్ ఎక్విప్మెంట్స్ అని ఉంటుంది. మెకానికల్ ఎక్విప్మెంట్స్లో ఏం చేస్తామంటే మనకి మీదకి వెళ్ళిపోయామనుకోండి, అంటే మెకానికల్ ఎక్విప్మెంట్స్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ విఏవి. ఓకే, సో ఇక్కడ మనకి విఏవిలో ఇక్కడ చూడండి మనకి 6 inches to 8 inches అని చెప్పేసి మనకి వేవ్ అనేది ఇక్కడ మనకి ఒకటి ఉంటుంది. ఓకే, అంటే దాని తాలూకా సైజు అనేది మనం తీసుకొని ఆ డిపెండ్ ఆన్ ద తీసుకున్న సైజు బట్టి మనం ఇక్కడ ఏం చేయాలి, ఇది ఎంత హైట్లో మనం క్రియేట్ చేసుకోవాలి. ఇది ఇక్కడ నేను 9 feetలో దీన్ని పెట్టుకుంటాను. ఓకే, ఇది మనకి ఎందులో ఉంది, ఆల్రెడీ సీలింగ్ లెవెల్ 1లో ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే నేను దీన్ని ఇక్కడ చూడండి మనం ఈ ఏరియాలో నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఎస్కేప్కి ప్రెస్ చేసి దీన్ని మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆబ్జెక్ట్ని మనం ఏం చేయాలి, మనకి కావలసినలాగా మనం దాన్ని డిఫైన్ చేసుకోవాలి. అంటే మనకి ఈజీగా వర్క్ చేసుకునేలాగా మనం ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో నేను ఏం చేశాను ఇక్కడ వేవ్ అంటే వేరియబుల్ ఎయిర్ యూనిట్ అనే దాన్ని నేను ఫస్ట్ ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ప్రతి రూమ్కి కూడా ఇక్కడ ఎయిర్ టెర్మినల్స్ అని చెప్పేసి ఇక్కడ ఎయిర్ టెర్మినల్లో ఏం చేస్తామంటే మనం డిఫ్యూజర్ అంటే సప్లై డిఫ్యూజర్ అనే దాన్ని మనం ఇక్కడ కావాలి అనుకుంటే ఇక్కడ చూడండి మనం ఇది కూడా ఏం చేయాలంటే మనం 8 feet అనేది మనం పెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం ఏంటంటే డిపెండ్ ఆన్ ద బట్టి మనం సైజుని ఏమైనా ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే మనం సైజుని ఎడిట్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక మనం సైజునేమి కూడా ఇక్కడ ఎడిట్ చేసుకో అవసరం ఉండదు. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ నాకు ఇవి ఎక్కడెక్కడ మనకి కావాలో ఫస్ట్ నేను ఏం చేయాలి, దీనికి ప్లేస్మెంట్ అనేది నేను పెట్టుకోవాలి. అంటే డిపెండ్ ఆన్ ద అప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్లేస్మెంట్ అంటే మనకి ఒక పర్టికులర్ పార్ట్లో మనం ప్లేస్మెంట్ ఇచ్చిన తర్వాత సో ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ డక్టింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అంటే సో ఇక్కడ ఏమవుతుంది మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది తీసుకుంటే ఇక్కడ మనం ఇది ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే ఇందులో ఇలా డ్రాగ్ చేస్తే దానికి సంబంధించిన సైజెస్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే మనకి విత్ అండ్ హైట్లోని మనకి
1 ఫీట్ అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ దీన్ని ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను సిఎస్ అంటే ఏంటంటే సిమిలర్ అంటే అక్కడ ఏమవుతుంది మనకి అదే హైట్లో మనకి ఇక్కడ మనం ఏం చేస్తామంటే దీన్ని ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఒకటే నేను ఇలా పెట్టుకుంటాను ఇక్కడ. ఓకే. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి కారిడార్లో మనం ఒక 2 పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో ఈ చివరి ఒకటి ఆ చివరి ఒకటి మనం అక్కడ అరేంజ్మెంట్ అనేది కారిడార్లో పెట్టుకుంటాం. అది అయిపోయిన తర్వాత ఏం చేస్తానంటే నేను 2 సార్లు ఎస్కేప్ కీ ప్రెస్ చేసి ఇక్కడ నేను కంట్రోల్ కీ పట్టుకొని ఈ 3 వాటిని కూడా నేను ఇలా సెలెక్ట్ చేస్తాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తానంటే నాకు ఇక్కడ మోడిఫైర్స్ ఉంటాయి. సో మోడిఫైర్లో నేను ఇక్కడ మిర్రర్ యాక్సెస్ అనే దాన్ని నేను ఇక్కడ దీని యొక్క సెంటర్ లొకేషన్ని నేను ఇక్కడ యాక్సెస్ డ్రా చేసుకుంటే నాకేమవుతుందంటే ఆటోమేటిక్గా నేను వేరేగా క్రియేట్ చేయకుండా నాకేమవుతుందంటే ఇక్కడ ఇవి మనకి క్రియేట్ అవుతాయి. సో అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే వీటిని జస్ట్ ఇక్కడ యారో కీస్ ద్వారా మనం వీటిని ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో అట్లాగే ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే దీన్ని కూడా మనం ఇక్కడ ఇలాగా డ్రాగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. అది అయిపోయిన తర్వాత ఇది కూడా ఓకే, ఇది కూడా సెలెక్ట్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఇక్కడ సెట్ చేసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీనికి ఒక సిస్టమ్ అనేది మనం క్రియేట్ చేయాలి. ఓకే. ఒక సిస్టమ్ అనేది మనం క్రియేట్ చేయాలి. మరి ఒక సిస్టమ్ అనేది మనం క్రియేట్ చేయాలి అని అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఒక డిఫ్యూజర్ని మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేయాలంటే దీన్ని మెకానికల్ దాంట్లోకి మనం పెట్టుకొని ఇక్కడ ఓకే అని చెప్పి సో ఇక్కడ ఏం చేయాలి మనం ఏవైతే మనం డిఫ్యూజర్స్ ఇచ్చామో వాటిలన్నిటిని కూడా మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ ఎక్విప్మెంట్ అని చెప్పి ఎక్విప్మెంట్ని కూడా మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఫినిష్ చేయాలి. సో ఇప్పుడు ఏమైంది మనకి ఇక్కడ ఎయిర్ టెర్మినల్స్ అనేది మనకు అసలు ఎక్కడెక్కడ కావాలి అనేది మనం ఇక్కడ ఏర్పరచుకోవడం అనేది మనం జరిగిపోయింది. ఓకే. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని తాలూకా డక్టింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ నేను విఏవి అంటే వేరియబుల్ ఎయిర్ అనే దాన్ని మనం సెలెక్షన్ చేసుకుంటే సో ఇందులో ఏంటంటే మనం ఇక్కడ చూడండి ఇది మనం ఇలా తీసుకున్నాం అనుకోండి ఇక్కడ నాకు ఏమైందంటే ఇక్కడ చూడండి మనకి ఇందులోకి వచ్చేసరికి ఏమైందంటే ఇక్కడ దీని తాలూకా విడ్త్ అనేది మనకు అక్కడ మారిపోయింది అనమాట. అంటే డిపెండ్ ఆన్ ద ఇప్పుడు అక్కడ చూడండి మనకి ఎంత ఉంది మనకి అక్కడ 12 ఇంచెస్ ఉంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మెయిన్ తాలూకా డక్టింగ్ రూట్ ఏదైతే ఉందో ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దాని వాల్యూ అంటే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇక్కడ 11 ఇంచెస్ అనేది నేను పెట్టుకుంటాను. సో ఇక్కడ మెయిన్ రూట్ది ఇలా పెట్టుకొని సో నాకు
ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇలా పెట్టుకుంటానండి. ఇక్కడ ఏం చేస్తానంటే డైరెక్ట్గా దీనికి ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకుంటాను నేను. సో ఇలా నేను క్లిక్ చేసుకొని దీన్ని ఏం చేస్తానంటే నేను ఇక్కడ దీన్ని కొంచెం ఎయిర్ టెర్మినల్ తాలూకా ప్లేస్ని నేను మార్చుకుంటాను. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ మెయిన్ అనేది మనం తీసుకున్నాం కాబట్టి సో ఇక్కడ ఏం చేస్తాను నేను దీని తాలూకా కార్నర్ రేడియస్ అనేది నేను ఇక్కడ ఇలాగా తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ మనకి స్టార్టింగ్ అనే దాన్ని మనం ఇక్కడ ఏం చేసామంటే మనం క్రియేట్ అనేది మనం చేసుకోవడం జరిగింది. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ రూటింగ్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అవుతుంది మనకి. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సిఎస్ అని చెప్పి నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఈ ఎడ్జ్లో ఇలా నేను సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఇక్కడ నేను ఇలా షిఫ్ట్కి పట్టుకొని ఇక్కడ ఈ కార్నర్లో నేను ఇక్కడ ఎలాగా క్లిక్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇది ఏదైతే నేను అంటే నాకు ఏదైతే కావాలనుకుంటున్నానో సో దానికి రిక్వైర్డ్ అయ్యే అంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే సిస్టమ్ అనేది ఈజీగా మనకి కావలసినలాగా మనం క్రియేట్ చేసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ షిఫ్ట్ పట్టుకుంటే మనకి స్ట్రైట్గా వస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీన్ని ఇక్కడ నేను ఇలా పెట్టుకుంటాను ఈజీగా నాకు డక్టింగ్ ప్లేస్కి. ఎందుకంటే మనం ప్లాన్ చేసిన దాన్ని బట్టే నాకు అవుట్పుట్ అనేది ఇక్కడ ఆధారపడి ఉంటుందన్నమాట. సో అందుకనే నేను ఇక్కడ ఏం చేస్తానంటే సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇలా క్లిక్ చేసుకొని సో ఇక్కడ నేను ఇలా క్లిక్ చేసుకొని ఇలా పెట్టుకుంటాను. ఓకే, సో ఇక్కడ మనం ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని నేను మళ్ళీ ఇక్కడ ఇట్లాగా పెట్టుకున్నాను. అంటే ఎండింగ్ దగ్గరకు వచ్చేసరికి ఈ రకంగా పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ పార్ట్లోకి వచ్చేసరికి ఇక్కడ నేను ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ నాకు చూడండి ఒక ప్లస్ సింబల్ ఉంది కదా, దాన్ని మనం క్లిక్ చేసుకుంటే సో ఇప్పుడు ఏం చేయాలి మనం ఈ డక్టింగ్ ఏదైతే ఉందో దాని కంటిన్యూస్ అనేది ఇక్కడ నేను ఏం చేయాలంటే ఈజీగా నాకు రూట్ మ్యాపింగ్ అనేది కావాలి కాబట్టి ఇక్కడ నేను ఇక్కడ ఇలా పెట్టుకొని నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ షిఫ్ట్కి పట్టుకొని ఇక్కడ ఇలా పెట్టుకుంటాను నేను. ఓకే,
సో ఇక్కడ ఏం చేస్తానంటే ఈ యొక్క పార్ట్స్ని మనం సెలెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఓకే. సో ఇప్పుడు మనకేం చేయాలి, దీన్ని మనం ఫస్ట్ సెలెక్షన్ చేసుకోవాలి. సో దీన్ని సెలెక్షన్ చేసుకొని ఏం చేయాలి, మనకి అది ఎక్కడైతే ఉందో ఆ ఏరియాలోకి మనం దాన్ని తీసుకొచ్చేయాలి. ఓకే. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ వీటి తాలూకా పొజిషన్స్ కూడా మనం మార్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే నేను అలాగే ఇక్కడ కూడా ఓకే. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఈ కార్నర్స్ది మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ మనం ఇక్కడ కూడా సో ఇక్కడ నేను ఇలా తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఏం చేయాలంటే మనం మళ్ళీ ఈ ఏదైతే మనకు అదర్ థింగ్స్ ఉన్నాయో ఇక్కడ, సో వీటి దగ్గర మళ్ళీ మనం ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ ఈ డక్టింగ్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సిఎస్ అని చెప్పి, సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను అలాగే ఇక్కడ నేను దీనికి కూడా సో అట్లాగే ఇక్కడ కూడా ఏం చేస్తానంటే నేను సో అలాగే ఇక్కడ కూడా మనం
అలాగే ఇక్కడ కూడా మనం దీనికి కూడా ఇక్కడ మనం ఇలా తీసుకుంటాం. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే ఫ్లక్స్ అనేది మనం ఫ్లెక్సీ డక్ట్ అనేది మనం తీసుకొని సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ కూడా మనం ఇక్కడ ఏంటంటే మనం డక్టింగ్లో చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మనకేమవుతుందంటే కరెక్ట్గా మనకి సో చాలా జాగ్రత్తగా మనం వీటిని మనం పెట్టుకోవాల్సి ఉంటుంది.
సో ఓవరాల్గా మనం ఇక్కడ ఏం చేసామంటే ఫ్లెక్సీ డక్ట్స్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవడం జరిగింది. అంటే డిపెండ్ ఆన్ ద మనం ఇక్కడ చూసుకోవాలి లేఅవుట్ ప్లానింగ్ అనేది ఏంటంటే మనం చాలా ఈజీగా మనం క్రియేట్ చేసుకునేటట్లాగా మనం చేసుకోవాలి ఈజీగాను. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ మనకి ఇక్కడ ఎయిర్ టెర్మినల్లో రిటర్న్ డిఫ్యూజర్ అని మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ రిటర్న్ డిఫ్యూజర్ అనేది కూడా మనం ఏం చేయాలంటే దీన్ని కూడా ఇక్కడ 8 feet అనేది మనం పెట్టుకోవాలి. సో పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం రిటర్న్ డిఫ్యూజర్ అనే దాన్ని మనం జాగ్రత్తగా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ పెట్టుకుంటున్నామో మళ్ళీ అంటే దానికి కూడా మనకి జాగ్రత్తగా ప్లాన్ అనేది ఉంటుంది, అంటే దానికి కూడా. సో కాబట్టి ఏంటంటే చాలా జాగ్రత్తగా మనం వాటిని తీసుకొని మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలంటే దీనికి కూడా మనం ఇక్కడ పెట్టుకొని ఇక్కడ పెట్టుకుంటాను నేను. ఓకే, అలాగే ఇక్కడ కూడా నేను దీనికి ఏంటంటే ఇక్కడ ఒకటి రిటర్న్ డిఫ్యూజర్ పెట్టుకుంటాను, అలాగే దీనికేమో ఇక్కడ పెట్టుకుంటాను. ఓకే, అలాగే దీనికి కూడా ఇక్కడ ఏం చేస్తానంటే ఈ ఏరియాలో నేను ఇక్కడ పెట్టుకుంటాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత నేనేం చేయాలంటే మళ్ళీ దీనికి ఒక సిస్టమ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, మనం ఒక దాన్ని మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ సో ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలి, సెలెక్ట్ ఎక్విప్మెంట్ అని చెప్పేసి దీనికి కూడా మనం ఎక్విప్మెంట్ అనేది మనం సెలెక్ట్ చేయాలి. ఎక్విప్మెంట్ సెలెక్ట్ చేసి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫినిష్ అని మనం పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం ఎలాగైతే ఎయిర్ టెర్మినల్ దానికి మనం చేసుకున్నామో ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే దీని తాలూకా ప్లాన్ కూడా మనం చాలా జాగ్రత్తగా మనం కేర్ఫుల్గా మనం ఏం చేయాలంటే అది ఎక్కడ వరకు అయితే మనకి వస్తుందో అనేది మనం ఫస్ట్ దీన్ని డిసైడ్ చేసుకోవాలి. ఓకే, సో డిసైడ్ చేసుకున్న దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే దీని తాలూకా ప్లానింగ్ అనేది మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఎక్విప్మెంట్ని ఇలాగ మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేస్తామంటే దీన్ని ఇలాగ డ్రాగ్ చేసుకుంటే ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇందులోని విడ్త్ హైట్ కూడా చాలా డిఫరెన్స్గా ఉంది. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ లెవెన్ ఇంచెస్, అలాగే ఇక్కడ కూడా నేను 11 ఇంచెస్ అనేది పెట్టుకుంటాను. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను 11 ఇంచెస్లో నాకు
కావాల్సిన ప్లానింగ్ అనే దాన్ని నేను ఇక్కడ ఇలా పెట్టుకుంటాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ నేను డిసైడ్ కావాలన్నమాట నాకు ప్లానింగ్ అనేది ఏ రకంగా మనం పెట్టుకోవాలనేది. సో ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేస్తానంటే మనం ఇక్కడ జాగ్రత్తగా కొన్ని ఐటమ్స్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా క్లిక్ చేసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఆఫ్సెట్నేమో 8 ఫీట్ అనేది పెట్టుకుంటాను. సో 8 ఫీట్ పెట్టుకొని మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తానంటే దీన్ని కంటిన్యూటీ అనేది ఇక్కడ నేను మళ్ళీ ఇలాగా పెట్టుకొని మళ్ళీ దీనికి ఏం చేస్తానంటే ఇక్కడ 9 ఫీట్ అనేది పెట్టుకుంటాను. ఓకే, సో ఇక్కడ నేను 9 ఫీట్ అనేది ఇక్కడ ఇలా పెట్టుకొని ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ మనకి చూసారా మనకి ఏమైందంటే అది చూపించట్లేదు. సో అందుకని మనం దీన్ని ఏం చేస్తానంటే నేను ఇక్కడ పెట్టుకుంటే ఓకే, సో ఇక్కడ నేను ఇలాగ పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఓకే ఇక్కడ ఇది సరిపోదు కాబట్టి క్యాన్సిల్ చేసి అలా వదిలేద్దాం. అంటే ఇక్కడ మనకి ఏం చేసాము అక్కడ ప్లేస్ సరిపోవట్లేదు కాబట్టి మనం అక్కడ టర్నింగ్ అనేది మనం ఇచ్చేసాం కదా. సో అందుకనే ఇక్కడ ఏం చేస్తామంటే మనం దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మనం కనెక్ట్ అని చెప్పి నేను దీనికి కనెక్ట్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా నాకు అదేమవుతుందంటే మనకు అక్కడ కనెక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ కావాలి అంటే నెక్స్ట్ దాంట్లోని మనం ఇక్కడ పెట్టుకోవాలి కదా. సో అందుకని నేనైతే ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సో ఇక్కడ నేను ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ సిఎస్ అని చెప్పి సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ నుండి నేను ఇక్కడికి ఇలాగా క్లిక్ చేసుకుంటే అది ఇవ్వట్లేదు రూటు. ఓకే, సో నో ప్రాబ్లం. మనం ఏం చేద్దామంటే ఇక్కడ అగైన్ మనం ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలంటే 8 ఫీట్ అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ వరకు తీసుకొని మళ్ళీ దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ 9 ఫీట్ పెట్టుకోవాలి. సో 9 ఫీట్ పెట్టుకొని ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ వరకు మనం రూటింగ్ అనేది మనం
ఇలా తీసుకొని దీన్ని ఇక్కడ ఇలా పెట్టుకొని నేను ఇక్కడ ఇలా పెట్టుకొని ఇక్కడ నేను ఇక్కడ కనెక్ట్ అని చెప్పి ఇక్కడ కనెక్ట్ అని చెప్పి సో ఇక్కడ మనకి ఏమైందంటే ఈ రూటింగ్ అనేది మనకి ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ పార్ట్లో ఇది అయిపోయింది. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేయాలంటే మరి ఇక్కడ నేను రూటింగ్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి కదా. సో కాబట్టి ఇక్కడ నేను ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ నేను పెట్టుకొని ఓకే, సో ఇక్కడ దీన్ని సిఎస్ అని చెప్పి సో ఇక్కడ నేను ఇలా పెట్టుకొని ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసి కనెక్ట్ అని చెప్పి ఇది ఇక్కడ నేను కనెక్ట్ చేసుకుంటాను. అలాగే ఇది కూడా మనం కనెక్ట్ అని చెప్పి
దీనికి కనెక్షన్ ఇస్తాను. అలాగే ఇక్కడ కూడా మనం కనెక్ట్ అని చెప్పి ఇక్కడ కనెక్షన్ అనేది మనం తీసుకోవాలి. అయితే ఇక్కడ మనకేంటంటే ఇంకా మిగిలిపోయింది మనకి ఇక్కడ మధ్యలో ఒకదానికి మనకి మిగిలిపోయింది. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇందులోని నేను ఇక్కడ సిఎస్ అని చెప్పి, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇలా తీసుకొని ఇక్కడ మళ్ళీ నేను ఇలా తీసుకొని ఇక్కడ మళ్ళీ ఏం చేయాలంటే మనం 8 feet అనేది పెట్టుకోవాలి. మళ్ళీ నాకు ఇక్కడ నుండి ఇక్కడ వరకు మళ్ళీ నేను దీన్ని 9 feet అనేది పెట్టుకుంటాను. ఇలా పెట్టుకొని దీనికి నేను సో ఇక్కడ నేను ఇది సెలెక్షన్ చేసుకొని మళ్ళీ మనం కనెక్ట్ అని చెప్పి నేను దీనికి కనెక్షన్ ఇస్తాను. సో ఇక్కడ మనకి ఏమైందంటే మనకి రిటర్న్ అలాగే డిఫ్యూజర్స్ తాలూకా కనెక్షన్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేయడం అనేది జరిగిపోయింది. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనం ఇదంతా కూడా సెలెక్షన్ చేసుకోవాలి. ఓకే, సో సెలెక్షన్ చేసిన తర్వాత ఇందులో ఫిల్టర్లోకి వెళ్ళిపోయి నాకు ఇక్కడ స్పేస్ అనేది మనకు అవసరం లేదు. ఆ తర్వాత మనం ఇక్కడ ఓకే అని చెప్తే నాకు ఇది ఒక్కటే మనకి సెలెక్ట్ అయింది, చూసారా. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇక్కడ కాపీ టు క్లిప్ బోర్డ్ అని చెప్పేసి ఇక్కడ మనం అలైన్ టు సెలెక్టెడ్ లెవెల్స్ అనే దాన్ని మనం ఇక్కడ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలంటే దాన్ని స్టోర్ చేసుకుంటే ఇక్కడ మనకి ఏ లెవెల్స్ కావాలి, ఇక్కడ మనం దేనికి కావాలి, మనం లెవెల్ 2 అండ్ లెవెల్ 3 దానికి మనకి కావాలి. సో ఇక్కడ నేను ఓకే అని చెప్పాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే నాకు ఇది ఏదైతే మనం ప్లానింగ్ అనేది చేసామో సో అది ఇక్కడ మనం లెవెల్ 2లోని సీలింగ్ను అలాగే ఇక్కడ చూడండి మనకి లెవెల్ 2లోకి వచ్చేసరికి ఏంటంటే మనకి ప్లాన్ అంతా ఒకటే, కాకపోతే ఇక్కడ మనం ఒకటి ఏంటంటే మనం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక ఎయిర్ టెర్మినల్ అనేది మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనం ఎయిర్ టెర్మినల్ అనేది మనం తీసుకొని ఇక్కడ ఏం చేయాలి, మనం డిఫ్యూజర్ సప్లై అని చెప్పేసి ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ దీన్ని మనం ఫర్ సపోజ్ సో
సో దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ మనం సెలెక్షన్ చేసి మెకానికల్ ఎక్విప్మెంట్లోకి పెట్టుకొని సెలెక్ట్ ఎక్విప్మెంట్ అని చెప్పి నేను ఈ ఎక్విప్మెంట్ని సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత మనం ఫినిష్ చేయాలి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలి, మనం ఇందులోని ఫర్ సపోజ్ మనం ఇక్కడ ఇది సెలెక్షన్ చేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ మనం పెట్టుకోండి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసి సిఎస్ అని చెప్తాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ నేను చూసారా, ఇక్కడ క్రియేట్ చేస్తే మనకి ఏంటంటే అది దాన్ని అంటే ఏది ఎందుకనంటే బికాజ్ ఇక్కడ మనకి ఇది ఎక్కడ వచ్చింది, మనకి ఇది మళ్ళీ మనం ఎలివేషన్లో చూద్దాం ఎక్కడ వచ్చింది అనేది. సో ఎలివేషన్లో మనకి ఇక్కడ ఓకే, సో ఇక్కడ మనకి దీంట్లోనే ఇది వచ్చింది. ఓకే, అంటే ఇది సెకండ్ ఫ్లోర్లోనే మనకి వచ్చింది. ఓకే, అయితే మరి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇది ఏదైతే ఉందో సో ఇక్కడ మనకి సిఎస్ అని చెప్పి మళ్ళీ అగైన్ ఇక్కడ సిఎస్ అని చెప్పి సో ఇక్కడ నేను ఇలా క్లిక్ సో ఇక్కడ కనెక్ట్ అని చెప్పి నేను దేనికి ఇలా ఇస్తాను. కానీ ఇక్కడ మనకి కంట్రోల్ కొడితే ఇక్కడ ఏం చేద్దామంటే మనం
సో ఇక్కడ ఇలా పెట్టుకొని దీనికి నేను మళ్ళీ సో ఇక్కడ నేను ఫ్లెక్సీ డక్ట్ తీసుకొని ఇక్కడ నేను ఇలాగా పెట్టుకున్నాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎయిర్ ఎగ్జిటర్ ఒకటి మనం పెట్టుకోవాలి. ఇక్కడ మళ్ళీ మనం ఎయిర్ టెర్మినల్లో డిఫ్యూజర్ రిటర్న్ అనేది మనం తీసుకొని ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ పెట్టుకొని ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ సెలెక్ట్ ఎక్విప్మెంట్ అని చెప్పి ఎక్విప్మెంట్ అని సెలెక్ట్ చేసి ఫినిష్ అని చెప్పాలి. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ నాకు దీన్ని సెలెక్ట్ చేసుకొని కనెక్ట్ అని చెప్పి ఇక్కడ మనం కనెక్ట్ అని ఇవ్వాలి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలి, సీలింగ్ నెంబర్ 3 అంటే సెకండ్ ఫ్లోర్లోకి మనం మళ్ళీ వెళ్ళాలి. ఓకే, సో మళ్ళీ ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో కూడా మనకి సేమ్ మనకి అయితే ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ దీన్ని సిఎస్ అని చెప్తాను. సో ఇక్కడ నేను అలాగే ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ మనం దీన్ని సెలెక్ట్ చేసి మనం ఇక్కడ మళ్ళీ మనం సెలెక్ట్ ఎక్విప్మెంట్ అని చెప్పి ఎక్విప్మెంట్ సెలెక్ట్ చేసి ఫినిష్ చేయాలి. అది అయిపోయిన తర్వాత
ఇక్కడ నేను సిఎస్ అని చెప్పి ఇక్కడ 9 ప్లస్ 9 18 27 28 ఇక్కడ నేను సో ఇక్కడ
సో దీని తర్వాత మళ్ళీ మనం ఎగ్జిటర్ ఒకటి కావాలి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎయిర్ టెర్మినల్లోకి వెళ్ళి మళ్ళీ మనం రిటర్న్ డిఫ్యూజర్ అని చెప్పి ఇక్కడ ఏం చేయాలంటే మనం సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇది సెలెక్ట్ చేసి సిఎస్ అని చెప్పి ఇక్కడ నేను పెట్టుకుంటాను. పెట్టుకొని నేను దీన్ని సెలెక్షన్ చేసి ఇక్కడ చేసి సో ఇక్కడ సెలెక్ట్ ఎక్విప్మెంట్ అని చెప్పి ఇక్కడ ఓకే అని చెప్తా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని కనెక్ట్ అని చెప్పి నేను దేనికి కనెక్ట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఏమైందంటే మనకి లెవెల్ 1 అండ్ లెవెల్ 2 లెవెల్ 3 దానికి నాకు కావలసిన పార్ట్లో నాకు ఇక్కడ 3D వ్యూలో తీసుకున్నట్లయితే మనకి దీనికి కావలసిన డక్టింగ్ ఏదైతే ఉన్నదో అది నాకు ఇక్కడ నేను కంప్లీట్ చేయడం జరిగింది. సో నేను దీన్ని ఇలా రొటేట్ చేసి పెట్టుకుంటాను. ఎందుకనంటే నాకు ఇక్కడ ఏహెచ్యు అనేది రావాలి కాబట్టి నేను మళ్ళీ ఏం చేస్తున్నాను, ఇక్కడ మెక్ 1లోకి వెళ్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనం మెక్ 1లోకి వెళ్ళిపోయి ఈ మెక్ 1లో ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఇక్కడ నేను మెకానికల్ ఎక్విప్మెంట్స్ అని దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ నాకు ఇందులోని అంటే ప్రాపర్టీస్లోకి వెళ్తే ఏహెచ్యు అనేది ఉంటుంది. సో ఏహెచ్యు ఇక్కడ ఏం చేయాలంటే మనం వర్టికల్ అనే దాన్ని మనం సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, వర్టికల్ స్ప్లిట్ అనేది మనం తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ దీన్ని ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ మనం ఇది ఇలా క్లిక్ చేసుకొని దీన్ని ఏం చేయాలంటే మనం ఎయిర్ హ్యాండలింగ్ యూనిట్ని మనం దీన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఓకే. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం మళ్ళీ
ఎలివేషన్లో మనం నార్త్ వ్యూకి వెళ్ళిపోవాలి. నార్త్ ఎలివేషన్ పార్ట్కి వస్తే మనం ఇక్కడ ఏహెచ్యుని ఇక్కడ ఏం చేయాలంటే మనం దీన్ని ఇక్కడ మనం ఇలా పెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ నేను 3D వ్యూలోకి వస్తే నాకేమవుతుందంటే ఈ రకంగా మనకి వస్తుంది. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే దీన్ని మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ దీని తాలూకా సైజెస్ అంటే ఇక్కడ విత్ కూడా మనం ఏం చేయాలంటే 12 పెట్టుకోవాలి. ఎందుకనంటే బికాజ్ మనకి ఇక్కడ ఈ యొక్క సైజ్ దాన్ని బట్టి మనం మార్చుకోవాలి. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ కనెక్ట్ అని చెప్పి దీనికి కనెక్ట్ ఇస్తా. సో అప్పుడు ఏమవుతుందంటే నాకు అక్కడ అది కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత ఈ పై పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అక్కడ రిమూవ్ చేసేసుకుంటాం. ఇంకా దాని తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇది కూడా మనం ఇలా సెలెక్షన్ చేసుకొని ఇక్కడ కనెక్ట్ అని చెప్పి దీన్ని మనం కనెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇది కూడా మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ కనెక్ట్ అని చెప్పి మనం దీన్ని ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. సో అంటే మనకి ఇక్కడ ఏంటంటే ఏహెచ్యు కనెక్షన్ అనేది కూడా మనం ఇందులోనే క్రియేట్ చేయడం జరిగిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ ఈస్ట్ ఎలివేషన్లోకి వెళ్ళాలి. మళ్ళీ మనం ఈస్ట్ ఎలివేషన్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో ఇక్కడ నాకు ఇక్కడ డిఫ్యూజర్ అంటే రిటర్న్ డిఫ్యూజర్ అనే దాన్ని మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇలా మనం తీసుకోవాలి. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ మనం నార్త్ వ్యూలోకి రావాలి. నార్త్ వ్యూలోకి వచ్చిన తర్వాత మనం మళ్ళీ దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ డక్టింగ్ తీసుకొని ఇక్కడ దీని తాలూకా ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇలాగా అవుటర్లోకి మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా మనం అవుటర్లోకి మనం పెట్టుకొని ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తామంటే మెక్లోకి వెళ్ళిపోయి మెక్లోని మనం ఇది ఏం చేస్తామంటే సిఎస్ అని చెప్పి
దీన్ని ఇక్కడ ఇలా అవుటర్ పార్ట్లోకి తెచ్చుకోవాలి. ఇలాగా ఇది తెచ్చిన తర్వాత మళ్ళీ మనం దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ మనం నార్త్ ఎలివేషన్లోకి వెళ్తే, సో ఇక్కడ నార్త్ ఎలివేషన్లో ఏం చేయాలంటే మనం సిఎస్ అని చెప్పి ఇక్కడ ఈస్ట్ ఎలివేషన్లో ఇది సెలెక్ట్ చేసుకొని సిఎస్ అని చెప్పి ఇక్కడ నుండి మనం ఏం చేయాలి, ఇదంతా కూడా అంటే మనకి ఆల్మోస్ట్ ఇది ఇక్కడ వరకు మనం ఇలా తీసుకెళ్తాము. అయితే ఇక్కడ ఏం చేయాలంటే మనం మెక్ లెవెల్ 1లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి, మనం ఫర్ సపోజ్ నాకు ఇలా వచ్చింది, ఇక్కడ నేను సో ఇక్కడ సిఎస్ అని చెప్పి సిస్టమ్ని మనం కనెక్ట్ చేయడం జరిగింది. అలాగే తర్వాత ఎయిర్ డిఫ్యూజర్, అలాగే రిటర్న్ డిఫ్యూజర్ మనం అనేది తీసుకున్నాము. వాటిని ఏహెచ్యు అంటే ఎయిర్ హ్యాండలింగ్ యూనిట్ అని చెప్పేసి మనకి ఇది కంపల్సరీగా ఏం చేసామంటే ఎయిర్ హ్యాండలింగ్ యూనిట్కి మనం కనెక్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేసామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎయిర్ హ్యాండలింగ్ యూనిట్లో మనం ఫస్ట్ ఎయిర్ తాలూకా అంటే సింగిల్ ఎయిర్ సిస్టమ్ని మనం ఎలాగా కనెక్ట్ చేసుకోవాలి, అలాగే మనం అవుటర్ తాలూకా అంటే ఎయిర్ తాలూకా రిటర్న్ డిఫ్యూజర్ని మనం ఎలాగా కనెక్ట్ చేసుకోవాలి అనేది. సో ఈ మొత్తం సెక్షన్లో అంటే మనకి ఇక్కడ ఈ యొక్క ప్రాజెక్ట్లో మనకి హీట్ ఎయిర్ అంటే హీట్ ఎయిర్ కండిషన్ అంటే హీట్ వెంటిలేషన్ ఎయిర్ కండిషన్ అనే దానికి మనకి ఓవరాల్గా మనం ఇక్కడ ఏం చేసామంటే దాని తాలూకా ప్లాన్, దాని తాలూకా ఓవరాల్ అవుట్పుట్ అనేది మనం ఈ రకంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి అంటే ఈ యొక్క ప్రాజెక్ట్కి సో ఈ రకంగా మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.